Good evening, church. Good evening, everyone who is watching us live. I thank God for this opportunity. No, it's a, I believe and I really sense that it's a time where God has given us. Many people who lives in, someone who doesn't see this day also. But praise God that we are alive today. It's only for His grace and His mercy on our lives. And I praise God for giving me this opportunity. And why I came today is, me as the pastor's wife, Amulya, and Pastor Anil's wife, Amulya, Jacob Makka. Please pray. This is a prayer request I am putting before you. Please pray for Pastor's health. He is not well, but I believe that the healing power of God is upon him. The resurrection power of God is upon him. I believe and I confess with my mouth. Today, as we are going in the church service, let the Holy Spirit God take over and control from starting to the end. Let Him take control over. And we see how God leads us. Let us pray. Heavenly Father, Lord God, thank you, Lord, for this time, Lord Jesus, Father, Lord God. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే నీ నామంలో 2-3 కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటానన్న దేవుడవు నాయన. మరి మా మధ్యలో ప్రభా నువ్వు మొదటి వ్యక్తిగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా నీ ఆత్మ జ్ఞానం చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Holy Spirit God, it's not about me, Lord, but it's all about you, Father, Lord God. Let your work be done through us, Father, Lord God. Use us as an instrument for your kingdom, Lord Jesus, Father, Lord God. Let your anointing fall upon us, Lord Jesus, Father, Lord God. Where lives can be changed, Lord Jesus, Father, Lord. Where miracles can take place, Father, Lord God. Where the manifestation of glory be done, Father, Lord God, Jesus. Holy Spirit God, you take control, Lord Jesus, Father, Lord God. We give you all the complete authority into your hands, Father, Lord God. ప్రభా పరిశుద్ధాత్మ నీ చేతిలోకి సమస్తము అప్పగిస్తున్నాము తండ్రి. ఇది మేము చేసే కార్యము కాదు నాయన, కేవలం నువ్వు చేసే కార్యం అయి ఉంటుంది. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మా స్తుతులపై ఆసీనుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మా స్తుతులపై ఆశ్రయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్ గాడ్. నిన్నే ప్రభా సజీవుడవని ప్రభా, ఉన్నవాడవు అనువాడవని నేను స్తుతించి కొనియాడబడే ప్రభా దేవా నీకు వందనాలు. దూతలతో కొనియాడబడే దేవా నీకు వందనాలు ప్రభా. ఆ యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమలు ఘనతలు ఆరోపిస్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన నాయన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం పాడబోయే పాట శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదనను అని అందరం చప్పట్లు కొట్టుకుంటా దేవుణ్ణి స్తుతిస్తాం, మహిమపరుస్తామండి. ఎందుకంటే ఎక్కడైతే ఆయన నామంలో 2-3 కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటారన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు అండి. మన మధ్యలో ఆయన ఉన్నారు. ఆయనను ఆరాధిద్దాం, స్తుతిద్దాం, అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ఆయనను ఆరాధిద్దామని. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ పాట ప్రకారం అండి, మన శక్తితో కాదు, ఇప్పుడు మనం ఎదుర్కొన్న పరిస్థితులు, మనం ఎదుర్కొన్న సమస్యలు, మనం ఉంటున్న సమయం కూడా, ఆల్ అరౌండ్ అస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, వేర్ ఎవర్ వి గో, ఇట్స్ లైక్ ఎ డెత్. But God is promising us today that He will give power. He will give power to overcome. That we have to confess it. మనం ఒప్పుకోవాలండి, మన శక్తితో ఇది కాదు. మానవులు ఎంతో ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నాం, వీఆర్ హియరింగ్ న్యూస్, మనం వార్తలు కూడా వింటున్నాం. ఏది కనిపించట్లేదు, ఏ దారి కూడా కనిపించట్లేదు మనకి. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఇట్. I believe it. I totally believe it. When as the word of God says, when man power fails, then God power starts. That's we need to believe. ఎక్కడైతే మనుషులు ఆగిపోయి ఉంటారో అక్కడ దేవుడు మొదలు పెడతారండి. అదే మనం వాక్యంలో చూస్తున్నాం కూడా. అన్ని బైబిల్లో ఏది చూసినా కూడా ఎక్కడైతే అందరూ చేతులు ఎత్తేసారో అక్కడే దేవుడు మొదలు పెట్టాడండి. we need to claim this. మనం ఒప్పుకోవాలండి. ఇట్స్ నాట్ బై పవర్ లార్డ్, మన శక్తితో కాదు ఇది కేవలం దేవుడు చేయబోయే కార్యం. మనము చూస్తామండి, అందరం చూస్తాం మన కళ్ళ ద్వారా. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్లెయిమ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ బిలీవ్ ఇట్. అందరం కలిసి మళ్ళీ ఒకసారి, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నట్టగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నట్టగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఈ పాట దేవుడు వాక్యంలో రాసిందండి. ఎప్పుడైతే ఆ జెరుబాబెల్ పర్వతం అడ్డగించిందో అది ఏమైపోయింది తెలుసా అండి? బైబిల్లో చెప్తుంది, చెదును భూమిగా, ఒక పర్వతము చెదును భూమిగా మారిపోయిందంట. అది దేవుడి శక్తి అండి. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ టైం. అదే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడండి. అది మనం నమ్మాలి. ఆ పర్వతాన్ని చెదును భూమిగా చేసిన దేవుడు ఇప్పుడు కూడా మనం వెళ్తున్న సమస్యలు దాని చెదును భూమిగా, అంటే అది ఎక్కడ కనబడదు. ఆ పర్వతం అనేది ఎక్కడ కనబడదంట వెతికినా కూడా. అరే ఇక్కడ ఒక పర్వతం ఉండాలే, ఏది అంటే అది భూమి అయిపోయిందంట. అంత గొప్ప కార్యము, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. మనం చేయగలిగిందంతా అది, ఆ కార్యం ఏదైతే దేవుడు చేశాడో అదే కార్యం మన జీవితంలో చేస్తాడు ఈ రోజు కూడా అని నమ్మాలి. అంతే. నమ్మినవాడు సమస్తం పొందుకుంటాడంట, దేవుడు వాక్యం చెప్తుందండి. ఇవి నా మాటలు కాదు, ఇది ఆల్రెడీ దేవుడు చేసిన కార్యం నేను చెప్తుంది. అదే నమ్ముదా. ఈ పరిస్థితిలో, మీరు వెళ్తున్న పరిస్థితిలో, మీరు వెళ్తున్న ఈ సమస్యల్లో కూడా అందరం వెళ్తున్నాం అండి. ప్రతి ఒక్కరు అదే స్టేజ్లో ఉన్నాం, ప్రతి ఒక్కరు అదే సిచ్యువేషన్లో నిలబడి ఉన్నాం. కానీ ఒక డిఫరెన్స్, అన్యులకి మనకి ఒక డిఫరెన్స్ ఏంటంటే విశ్వాసం. వాళ్ళకి విశ్వాసానికి నిరీక్షణ లేదు, కానీ మన విశ్వాసానికి నిరీక్షణ ఉంది. అది యేసు ప్రభు మాత్రమే. మన భాగ్యం ఎంత గొప్పదంటే చూడండి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను
నిన్ను బోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు? అది మన భాగ్యం అండి. యేసు ప్రభు మనల్ని రక్షించాడు, అది మన భాగ్యం. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు మనని సమస్యల నుంచి బయటికి తీయడా అని నేను మీకు ప్రశ్న వేస్తున్నాను. ఆయన మొత్తం పరలోకమంతా వదిలేసి ఒక పేదవానిగా మన కొరకు ప్రాణాలు పెట్టి అర్పించాడే. ఈ సమస్యలు, ఈ రోగాలు మనని ఏమీ చేయలేవు. ఆ నిరీక్షణ నేను మీకు ఈరోజు ఇవ్వాలని వచ్చాను. అది మన శక్తి కాదండి, అది కేవలం దేవుడు చేసే శక్తి మాత్రమే. ఆయన ఆత్మ కార్యము మాత్రమే అది చేయగలుగుతుంది. ఇలాగే పాట పాడుకుంటూ ఇంకొక పాట, దేవుడు నన్ను ఎలా అయితే నడిపిస్తున్నాడో నేను ఆ పాటలే పాడుతున్నాను. ఇది దేవుని స్తుతించే సమయం అండి. మనం దేవుడికి ఏమి ఇవ్వలేం ఒక ఆరాధన తప్పించి, ఈ కృతజ్ఞత హృదయం తప్పించి ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశించడు కూడా, ఒక ఆరాధన తప్పించి. అందరం కలిసి పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషేహు ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషేహు ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించి సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము
ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుడిని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుడిని లోకమునకును పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకును పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. This is one of my favorite songs, which always encourages me to see God, what He has done. You know what? Every word in this song, ఈ పాటలో ప్రతి మాట, ప్రతి లైన్ దేవుడు చేసిన కార్యమేనండి. ఇదేదో దేవుడిని వర్ణించింది కాదు, ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడే పాట అండి. అంటే అప్పుడు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడండి. That's what the Bible tells us. Nothing is impossible with God. All things are possible. దేవుడితో సమస్తము సాధ్యమయ్యే దేవుడిని కలుగుంటున్నామండి మనం. అప్పుడు చెరసాల్లో వేశారు, దానియల్ని లయన్స్ డెన్, పులి బోనులోకి పంపించేశారు. బట్ స్టిల్ దే వర్ బిలీవింగ్ గాడ్ దట్ హీ విల్ డూ సంథింగ్ ఫర్ దెమ్. గాడ్ విల్ డెలివర్ దెమ్ అవుట్. వాళ్ళు అదే నిరీక్షణలో ఉన్నారండి. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ దోస్ వేర్ టైమ్స్, ఆ టైమ్స్లో క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అంటే బ్రతకనిచ్చేవారు కాదండి. దే వర్ స్టాండింగ్ ఫర్ గాడ్. వాళ్ళు దేవుడి కొరకు నిలబడే సమయాలు ఇవన్నీ కూడా. బట్ గాడ్ వాజ్ స్టిల్ అలైవ్ ఫర్ దెమ్. ఆ సిచ్యువేషన్స్లో దేవుడు సజీవంగా దిగి వచ్చిన ఇవన్నీ పాటల్లో అండి. గాడ్ వాజ్ అలైవ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, ఏ దేవుడిని అయితే వాళ్ళు నమ్ముకున్నారో ఆ దేవుడు ఉన్నాడు అని గాడ్ వాజ్ ప్రూవింగ్ దెమ్ ఆల్ ద టైమ్. మనం ఏదైతే దేవుడిని నమ్ముకున్నామో ఆ దేవుడు సజీవుడు ఉన్నాడు. మేము ఏదైతే దేవుడిని నమ్ముకుంటున్నామో, ఇలాంటి సమస్యల్లో ఉన్నాం, మేము ఇలా పోరాడుతున్నాము ఈ జీవితాలతోని, కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ చేతులు వదలలేదండి. God was proving them all the time that He's living them out of their troubles. In those difficult seasons, in those difficult times of prophets, saints were standing for God. God was alive to them. ఇప్పటికి కూడా మన జీవితాల్లో ఉన్న దేవుడు, అది నేనైతే రుచి చూశానండి చాలా సార్లు. He was all the time was with me and proving that He's God for me. నేనేదో అబద్ధం చెప్పట్లేదండి. ప్రతిసారి కూడా నా జీవితంలో ఆయన ఉన్నాడు అని నిరూపించుకుంటానే ఉన్నాడండి. And He was proving Himself that He's God for me and is living for me. మళ్ళీ ఒకసారి పాటలు ఇదే పాట పాడదామండి. ఎందుకంటే ఐఎమ్ ఎంకరేజింగ్, ఐఎమ్ సెన్సింగ్ దట్ పీపుల్ ఆర్ బర్డన్ ఇన్సైడ్. దేవా, ఇది మా జీవితంలో జరుగుతుందా? ఇది నువ్వు చేయగలుగుతావా మా జీవితంలో? ఐఎమ్ రియలీ సెన్సింగ్ దట్ బర్డన్. అండ్ గాడ్ ఈస్ టెలింగ్ మీ హీ విల్ డెలివర్ యూ. నువ్వు మా జీవితాల్లో కార్యాలు చేసావు దేవా, అప్పుడు మేము నమ్ముకున్నప్పుడు మా జీవితాల్లో చేసావు. నా యూ డూ లార్డ్. ఇప్పుడు కూడా చెయ్యని మొరపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బట్ గాడ్ ఈస్ సేయింగ్
He will do now also. Don't lose hope. Never lose hope. The God we believe is a true God. Never lose hope. I'm really sensing in my spirit. People are burdened so much inside and they're tired inside. But God is telling, don't get tired. Never lose hope. Don't get tired. Don't get disappointed. But trust God. That's what I'm sensing in my spirit. Trust God. The songs, what I'm singing is to, I'm giving you hope that God will do works in your life. Even we need God in our lives today and now. That He has to do works in our lives too. మళ్ళీ ఒకసారి పాట పాడదామండి. I encourage you, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. What I'm singing is not just a song. It's not at all a song. I'm performing before this life. Sorry. I'm not at all performing. I'm encouraging. I'm testifying about God. I'm testifying about a living God who does miracles even today. ఈ రోజు కూడా ఈ అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానండి. లెట్స్ ఆల్ ఆఫ్ us once again with me together అందరం కలిసి మళ్ళీ ఒకసారి పాట పాడదామండి. నాకు తెలుసు మీ అందరికి చాలా మందికి ఈ పాట వచ్చని, బట్ సింగ్ అలాంగ్ విత్ మీ. మీ దగ్గర ఆ పాటల పుస్తకాలు ఉంటాయి. ఎంకరేజ్ యూ. ఆ పాటల పుస్తకాలు ఉంటే తీసి నాతో పాటు కలిసి దేవుణ్ణి స్తుతించండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషేయు ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషేయు ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అవును ప్రభువా, నీ నామం ఎంతో బలమైన కలిగిన దేవుడవా ఇంచినావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు ప్రభా, ఉన్నవాడవు, అనువాడవు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మోషేకి ప్రభా అద్భుతాలు చేసిన దేవుడవు. యెహోషవా మరి ప్రభా
జాషువాకి ప్రభ తోడై ఉన్న దేవుడవు నీకు వందనాలు ప్రభ. పౌలు, సీలోను ప్రభ అందరికీ తోడై ఉన్న దేవుడవు ప్రభ. అప్పుడు ఎంతో మరణకరమైన పరిస్థితిలో నుంచి వాళ్ళని విడిపించిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో కూడా ఆ కార్యాలు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, నిన్ను ప్రకటించే జనాంగంగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, నీకు వందనాలు ప్రభా. అవే సూచక్రియలు, అవే కార్యాలు నాయన, నువ్వు ఎప్పుడైతే ప్రభా బైబిల్లో ప్రభా కార్యాలు, ఆ సూచక్రియలు ప్రభా పరిస్థితులు ప్రభా అనుకూలించినప్పుడు ప్రభా చేసిన కార్యాలు మా జీవితాల్లో కూడా ఇప్పుడే చెయ్యమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో కూడా చెయ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నీకు వందనాలు యేసయ్యా ప్రభా. మా జీవితాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును నాయనా ప్రభా, నీ కార్యాలు మేము తెలియచెప్పే బిడ్డలుగా మా జీవితాల్లో ప్రభా సాక్ష్యాలని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము, నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ సచ్ అ బిగ్ గాడ్ ఫర్ అస్ దేవా. నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. నీకు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. Hallelujah. We worship you, Lord God. Hallelujah. We worship you, Holy Spirit God. As we are going into worship, Lord, you take over, Lord Jesus, Father, Lord God. Do miracles, signs and wonders in this worship, Lord Jesus, Father, Lord God. Hallelujah. Hallelujah. We worship you, Holy Spirit God. We glorify your name, Lord Jesus, Father, Lord God. Hallelujah. Hallelujah. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగగు తండ్రి, సమాధానకధిపతి స్తోత్రం. యేసయ్యా బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానకధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. 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 ఆమేన్. అందరం కలిసండి. దేవుడు మన మధ్యలో, ఆయన సన్నిధి ఆయననే ఉన్నాడండి మన మధ్యలో. అందరం కలిసి ఆయన స్తుతిద్దామండి. ఈవెన్ ఏంజల్స్ ఆర్ వర్షిపింగ్ హిమ్. లెట్ us together worship our living God. Hallelujah. Hallelujah. Hallelujah.
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియ చెప్తున్నాము నాయన. దేవా మరి మా మధ్యలో ఉన్నందుకు, నీ సన్నిధిని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప రాజ్యువి తండ్రి, నీకు వందనాలు. యు ఆర్ ద లివింగ్ వన్ దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా దేవుడు వహించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడ వహించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మా స్తుతులపై ఆశీనుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు చెయ్యమని, ఇప్పుడే చెయ్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాఘనుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్షిప్ టైమ్ లార్డ్ జీసస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృతజ్ఞత స్తుతులు ప్రభా. వాక్యంలో వెళ్తుండగా ప్రభా, నువ్వు ప్రభా మమ్మల్ని నీ నోటి బూర వలె వాడుకోమని ప్రార్థిస్తున్నాం. లెట్ యూ స్పీక్. మా మాటలు కాదు నాయన, కానీ ప్రభా మీ మాటలు ప్రభా. మీరు మాట్లాడినప్పుడు ప్రభా జీవితాలు మారిపోతాయి నాయన. ప్రభా అక్కడ సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి నాయన. మా మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలు ప్రభా. మా నోటిని నీ బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, నీకు వందనాలు స్తోత్రాలు చెప్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన ప్రభా సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడికే సర్వ మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు ముఖ్యంగా దేవుడు నాతో మాట్లాడిన విషయం, నేను ఏదైతే ప్రీచ్ చేయాలి అని అనుకున్నానో, యునో ఇట్స్ నాట్ మై వర్డ్స్. దేవుడు నాకు పెట్టిన మాట ఏంటంటే ప్రార్థన గురించి మాట్లాడమన్నారండి. హీ వాంట్స్ మీ టు టాక్ అబౌట్ ప్రేయర్. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ God needs and what kind of prayer were God expecting us from. ఎలాంటి ప్రార్థన మనని దేవుడు చేయాలని అంటున్నాడు, ఎలాంటి ప్రార్థనలు దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆ విషయాల గురించి నేను ఈరోజు మాట్లాడతాను. కొన్ని నా ఎగ్జాంపుల్స్, నా జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్స్ మీతో మాట్లాడతాను. యునో వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఎలా అయితే ప్రార్థన నా జీవితాల్లో కార్యాలు చేసిందో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీ ముందు పెట్టబోతున్నాను. ద ఫస్ట్ పాయింట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఎందుకు దేవుడు ప్రార్థనని పెట్టాడు. వై గాడ్ వాంట్స్ అస్ టు ప్రే. యూనో కొన్ని రిలీజియస్ దాంట్లో చూస్తాం మనం, వాళ్ళు టకటకటక శ్లోకాస్ కానీ మంత్రాలు కానీ వాట్ ఎవర్ ఇన్ దేర్ రిలీజియన్ పీపుల్ డూ ఇట్. బట్ మనకు అలాంటివి ఏమి ఇవ్వలేదు కదా దేవుడు. దే హ్యావ్ సో మెనీ బుక్స్ టు చాంట్, వి సే చాంట్, కానీ మనకు అలాంటిది ఏమి ఇవ్వలేదు. ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా,
దేవుళ్ళో హీ వాంట్స్ అస్ టు టాక్. మనని మాట్లాడమంటాడు దేవుడు. మన దగ్గర మన మాటలు, యునో ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ టేక్ ఇస్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. As a husband and wife, they talk, ఎందుకు అంటే వాళ్ళ జీవిత, దే వాక్ ఇన్ దర్ లైఫ్, రోజు వచ్చే ట్రబుల్స్ కానీ విషయాలు కానీ, ఫైనాన్షియల్గా హౌ టు బిల్డ్ చిల్డ్రన్స్ లైఫ్, హౌ టు బిల్డ్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఇది భార్యాభర్తలు ఎక్కువ మాట్లాడుకుంటారు కాబట్టి. దట్స్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ అస్ ఫ్రమ్. భార్యాభర్తలు కలిసి మాట్లాడితేనే కుటుంబం నడుస్తుందండి. అవునా కదా? నేను భార్యాభర్తల ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, దే టాక్ అబౌట్ రియల్ లైఫ్. ఏదో పైన మాటలు మాట్లాడుకోరు. అవునా కాదండి? దే టాక్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఇలా ఉంటే మన జీవితం ఇలా ముందుకు నడుస్తుంది, లేకపోతే మన పిల్లలు ఇలా పాడైపోతారు. దే టాక్ ద రియల్ లైఫ్. That's what God wants us. The same relationship. అలాగనే ఆ ప్రేయర్ అనే వర్డ్ ఏంటి అంటే, మనకి సంబంధించిన వరకు ప్రార్థన, క్రైస్తవులుగా మనకి సంబంధించిన విషయం ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. Other religion people, they just chant. They don't have that hope will God really speak to them. But they chant, they hope that God will speak to them, but it won't happen. That's what I experienced in my life. Our God who speaks always wants us to speak to us. He never hide anything from us. Even our future, even our troubles, even our blessings, He never hide. That's kind of relationship what God wants us from us. Prayer is a word where I can see through the Bible where He wants us to speak to Him. There are so many prayers which we pray. For the ultimate thing of God called a prayer is to talk with Him, have a relationship with Him. Even He's created Adam, the first human being, to have a relationship with Him. Even the word of God says, daily He used to come. Adam, where are you? The first word where God, because He wants Adam to speak to Him. Can I go to that verse? ఎక్కడుంది? And verse 8. I'll give you the scripture later. But the main thing why God created human to have a relationship, and that is called a prayer. And in the Old Testament, when we see, it was a tabernacle where God made people to, it was a priest in between, to pray for the people. But in Old Testament, God Himself gave us a spirit where we can talk to Him through Spirit, through His Holy Spirit, where the Holy Spirit guides us to all the truth.
The word of God says, the Spirit of God will guide us to all the truth. The same truth, now I want to take you where and how God wants to pray. How God wants us to pray. Matthew 6:6. ఎలాంటి పరిస్థితులు ఎక్కడ మనం దేవుడు ప్రార్థించమంటాడు, ఎక్కడ ఆయన మన ప్రార్థన వింటాడు. అవును, సంఘము అది చాలా ఇంపార్టెంట్. వేర్ వి నో గాడ్, దేవుణ్ణి మనం తెలుసుకునే స్థలమే సంఘము. చర్చ్ ఈజ్ వేర్ వి నో గాడ్. That's a kind of prayer when we go to a church. But our personal relationship with God, where it is? మిమ్మల్ని అడుగుతున్నారు, ఎక్కడ దేవుడు వచ్చి మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఎక్కడ మన ప్రార్థనలు వింటాడు, ఆయన కూడా వచ్చి మనతో మాట్లాడతాడు. మీకు ఆ స్థలం చూపిస్తాను. Matthew 6:6. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which sees in secret, and thy Father which seeth in secret shall reward thee openly. But when ye pray, use not vain repetitions as heathen do, for they think that they shall be heard for their much speaking. But not ye therefore like unto them, for your Father knoweth what things you have need of before ye ask him. After this manner therefore pray ye, our Father which, this is the prayer which God wants us. But the place where God chooses, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which sees in secret. The place where you need to pray is a secret room where people will not see, but the Father which is in secret will see you and openly reward you. This is not my words, this is the word of God which says, and thy Father which seeth in secret shall reward thee openly. ఎక్కడంటే అండి మనం ప్రార్థించుకునే స్థలం, ఎక్కడైతే మనం ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకొని ప్రార్థించే స్థలం, దేవుడు మనతో వచ్చి మాట్లాడే స్థలం. అది నాతో చాలాసార్లు జరిగిందండి. ఎన్నోసార్లు ఆయన వచ్చి నాతో మాట్లాడిన సమయాలు ఎన్నో. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాతో ఎందుకు అంటే ఐ డిడ్ వాట్ బైబిల్ సేస్. I believe in this totally, and I have seen the blessings, and I have seen solutions for my life's answers only by doing this thing. ఈ ఒక్కటి చేసి నా జీవితంలో ఎన్నో కార్యాలు నేను రుచి చూశానండి. ఇది నేను ఏదో చెయ్యకుండా మీకు చెప్పట్లేదు. No, I never believe just in talking. I never believe in that. No, my life testimony what is, I come from a Brahmin Orthodox family. నేను ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చిందానండి. I was alone in my family, God saved. నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డానండి. And సిచ్యువేషన్స్ వేర్ టోటలీ, అక్కడ ఎక్కడ కూడా నువ్వు దేవుడి గురించి మాట్లాడడానికి కానీ చెప్పడానికి కానీ ఉండదండి. నోబడీ విల్ లిసన్ టు యూ బికాస్ దే నో వాట్ దే బిలీవ్ ఈజ్ ద ఓన్లీ థింగ్, ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్. Nobody will listen to you if you say anything. They just believe that what they know is the only real thing. But what God did? People were against me, people were persecuting me, but even then God came real in our lives where it was impossible. అది అది అసాధ్యం అండి. ఆ కుటుంబాన్ని రక్షించుకోవడం అసాధ్యము.
కానీ దేవుడు చేసిన కార్యం అండి. ఇది నేను దేవుడి సాక్ష్యంగా చెప్తున్నాను. అండ్ ఓన్లీ త్రూ వన్ థింగ్ వేర్ ఐ వన్ మై the testimony is through this. I always go myself, close the door and pray. The only thing which I did, because I was alone in my family, to get my family to get saved and know this God who is real and alive. And God did it. I'm not joking. The people who were against me, who were persecuting me, they believed this God. Because only one thing I believed in this. When thou prayest, enter into thy closet. When thou hast shut thy door, pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. He will reward you openly. When you go and pray in secret, He will reward you openly. I have seen it. The word of God says, రుచి చూసి ఎరిగి యెహోవా ఉత్తముడని. అది నేను రుచి చూశానండి. The only thing which I did was this one. Because the Spirit was saying to me, say people that they need to pray, and this is the time to pray. No, God wants to hear from you. The only thing which God was telling me, time and again when I was sitting and when I was, I was asking God what to say, and God told me this, that God wants people to pray. It's not a crowded prayer. Now we can't even do that because of this corona. But God wants this kind of prayer, where He wants to have a relationship with you. Where the best example, the best testimony, how I known God. My friend's dad was struggling with the last stage of bone cancer. నా చిన్నప్పుడు స్నేహితురాలు తండ్రి లాస్ట్ స్టేజ్ బోన్ క్యాన్సర్తో స్ట్రగుల్ అవుతున్నాడు. వెన్ ఆయన చూస్తే నరాలు ఏం కనిపించట్లేదు, ఒట్టి బొక్కలండి. నేను చూసినప్పుడు ఆ శరీరంలో బొక్కలు కూడా ఇలా కనిపిస్తాయా అని ఆశ్చర్యపోయాను. లాస్ట్ స్టేజ్ ఆఫ్ బోన్ క్యాన్సర్. అండ్ అందరు కూడా డాక్టర్స్ గేవ్ అప్. అందరూ విశ్వాసం వదిలేశారండి. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దే వర్ గెటింగ్ రెడీ ఫర్ హిస్ డెడ్ బాడీ. మొత్తం ఈవెన్ చిల్డ్రన్స్ అండ్ హిస్ వైఫ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ రెడీ. దట్ మ్యాన్ విల్ డై. ఆ మనిషి చనిపోతాడు అని అందరు సిద్ధమవుతున్నారండి. దే ఆర్ గెటింగ్ రెడీ దెమ్సెల్వ్స్. ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉండే. అంటే ఈ మనిషి ఎలా అయినా చనిపోతాడు అన్న పరిస్థితులు అండి. అండ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళాక ఆ అంకుల్ అలా నా ముందు అలా కూర్చొని హీ వాజ్ కన్ఫెసింగ్, నేను చేసిన తప్పులకి ఇలా అయ్యాయి, నాకు నేను ఏదో పాపం చేశాను అందుకని నాకు ఇలా సంభవించింది. ద హోలీ స్పిరిట్ కేమ్. పరిశుద్ధాత్ముడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఐ రియలీ డోంట్ నో దట్. ఆ టైంలో ఆ వాక్యం బైబిల్లో ఉందని నాకు అస్సలు తెలియదు. పరిశుద్ధాత్ముడు దేవుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా అండి? ఆయన నోటి నుంచి ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనని నేను స్వస్థపరుస్తాను. వన్ వాయిస్ ఐ హర్డ్ క్లియర్గా. ఆయన అంకుల్ నాతో ఆయన చనిపోయి ఆ పేషెంట్ నాతో మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్ వాస్ స్పీకింగ్ టు మీ కంటిన్యూస్లీ బికాజ్ ఈస్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్.
I am just to forgive and heal him totally అని. బట్ ఐ రియలీ డోంట్, ఆ టైంలో నాకు బైబిల్లో ఈ వాక్యం ఉందని అస్సలు తెలియదు. అండ్ ఐ వెంట్ హోమ్. నేను ఒక్కదాన్ని దేవుణ్ణి తెలుసుకున్న టైం అది. అండ్ ఐ ప్రామిస్డ్ గాడ్, నువ్వు ఒకవేళ నిజమైన దేవుడు అయితే ఈ మనిషిని బతికిచ్చావనుకో, నేను నిన్ను నమ్ముతాను. ద ఓన్లీ వన్ థింగ్ ఐ వాజ్ టెలింగ్ గాడ్, సరే నువ్వు చెప్తున్నా, ఐ నో దట్ దట్ హోలీ స్పిరిట్ వాజ్ స్పీకింగ్ టు మీ కంటిన్యూస్లీ. అదే మాట్లాడుతుంది. సో ఐ మేడ్ మై సెల్ఫ్ అ కవెనెంట్ విత్ గాడ్. ఇఫ్ యూ మేక్ దిస్ మ్యాన్ టు లివ్, I will believe you totally till my life. This was a word which I promised to God. And you know what happened? God started speaking to me how to pray. Slowly, I was reading Word of God, in secret. All this I have done in secret, because in my home they won't allow me to do all these things. Especially my dad was totally against. He doesn't know, he should not know that I am believing in this God. So what I did was, knowing this God, I will share my testimony, everything, but partially I'm taking my testimony and sharing to you. I'll share my full testimony in some other live, but I'm taking a bit of it and sharing to you, because to give you a hope. I'm sharing this testimony to give you a hope that our God still lives. Whatever the situation is, he's ready to change that situations. I have experienced it. So at that time, God was telling me, get up early in the morning. It was to me, actually, especially to me. Get up early in the morning, 4 o'clock, and pray to me. I was like, early in the morning, 4 o'clock. And that was a good time, actually, because nobody in the home gets up. Nobody watches over you. So I thought, yes, this is the best time, because nobody watches me in the home. So I started praying, daily getting up at 4 o'clock and praying for that uncle. In intervals, after a month, I used to visit that uncle, because I want to see how uncle is progressing through. Because nobody knows. I want to know this God, and I want to prove this God. That was my intention, so that I can live for God. Slowly I started visiting that uncle once in a month, because I want to see how uncle is progressing. I heard is little out of danger after I started praying. Within 6 months, chemos were giving him. The chemos pain, people who suffer with cancer, they know how chemos are so much painful. Chemos ఎవరికైతే ఇస్తారో క్యాన్సర్ పేషెంట్స్కి, వాళ్ళు చాలా నొప్పిగా ఉంటుందండి. But uncle was testifying me, every chemo which is given to him, there was no pain. I did not tell him that I am praying for him, but I want to see how God works. That was little anxiety in me, which made me to go and visit that family. Within 6 months of time, only within 6 months of time, that dead body came to life. Till now I can testify, till now that uncle lives. Uncle is living till now. People were waiting for that dead body, but within 6 months God changed it totally. My friend did not lose his dad. That was a testimony. Then I told, because you made that uncle live, I'll live for you now, because you have overcome the death. Now whatever may be the situations, I will stand for you.
only through this verse I stood it, and God heard it. And only till now and through this verse I'll stand, because He will openly He will reward me. This is the word of God, and the word of God will never fails. I can testify you that whatever He promised to you, whatever He has promised and told you that He will do for you, He will definitely do it. He will never fails. Our God never fails. I encourage you to do this. No, God only put me a word, Matthew 6:6. That's it. He just told me to tell you this. I was asking God, one verse is enough. Lord, only one verse is enough for them. Yes, God told, yes, that's enough. You just tell Matthew 6:6, that's it. And I'm here telling you that you just do it and tell me as a testimony. No, you will tell me a testimony that we have did this and God heard, and we are enjoying that blessings. In this Matthew 6:6, when you do it, you will even see blessings abundantly. Heavens will pour out on you, because our God who sees in secret will reward you openly. You need not to worry on anything. Just have a relationship with Him. This is not my word, but God is speaking to you. Just have a relationship with Him. Choose a place where people will not see you. You alone will be there. As the time goes on, God Himself will come down for you. That I have tasted it personally. The regular, and make it at a disciplined and regular time and a regular place. God will come down for you to talk to you. You will know many things in this prayer. This is not at all my words. This is not at all my words. I believe that Holy Spirit is guiding me and leading me to tell you about this. In these situations of trouble, in these times and season of situations like this, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమయాలలో దేవుడు మిమ్మల్ని ఇది చేయమంటున్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం కేవలం ఇదేనండి. And you will come back to me saying, what you said is true. మీరు ఏదైతే చెప్పారో అది నిజము అని మీరే మళ్ళీ నా దగ్గర యూ విల్ టెక్స్ట్, మాకు టెక్స్ట్ చేస్తారు, మీరు ఏదైతే చెప్పారో అది నిజము అని. జస్ట్ డూ దిస్ వన్. God Himself will come down and speak to you. This is what God wants me to speak for you. And let's pray that the spirit of prayer should upon us, so that when we do this, God will hear definitely, because it is given in His word. ఆయన వాక్యంలో చెప్పబడిందండి. కాబట్టి ఆయన తప్పకుండా చేసే దేవుడు అయింటున్నాడు. Let us pray. Make a time and take a place where you can spend time alone with God. Choose a place wherever it is. ఇంట్లో అవ్వట్లేదా, మిద్ద మీదకి వెళ్ళండి. మిద్ద మీదకి వెళ్ళి ప్రేయర్ చేయండి. Get on the floor of top floor of your house and pray. This is what God wants
from you. You need to just pray in a secret. Secret is, this word secret is where nobody will know it. That's what God wants us from us. He need our secret prayers so that He can reward you openly. Let us pray. Heavenly Father, Lord God, thank you, Lord Jesus, Father, Lord God. Thank you, Lord, for this time, Lord Jesus, Father, Lord God. Thank you, Lord. Hallelujah. We worship you, Lord Jesus. Prabha, ఏదైతే మాట పలికావో నాయనా, అవును నాయనా, అది మా గురించి పలికావు, నీకు వందనాలు ప్రభా. అవును నాయనా, మా జీవితంలో మేము బిజీ అయిపోయి ఉండొచ్చు ప్రభా. నిన్ను ప్రభా నువ్వు చూస్తావులే, దేవుడికి అన్నీ తెలుసులే అనుకున్నాం, కానీ ప్రభా యూ నీడ్ అ రిలేషన్షిప్ విత్ అస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా, మాతో ఒక సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నావు, నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతి స్తోత్రాలు చెప్తున్నాను నాయన. ఆ సంబంధాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదో ఒక్కరోజు 2 రోజులతో కాదు, కానీ ప్రభా ఆ సంబంధాన్ని ప్రభా దృఢపరచమని ప్రార్థిస్తున్నాను. వేర్ వీ కెన్ లార్డ్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దట్ టైమ్, దట్ వీఆర్ మిస్సింగ్ సంథింగ్ అనే ప్రభా ఆత్మలో పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు అనే ఆసక్తి మనం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఏదైతే మాట్లాడావు ప్రభా, యూ విల్ రివార్డ్ అస్ ఓపెన్లీ. ఓపెన్గా ప్రభా మమ్మల్ని రివార్డ్ చేస్తానన్న దేవుడో నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతి స్తోత్రాలు చెప్తున్నాను దేవా. నీకు వందనాలు, నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ఆయన. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Holy Spirit God, let people have that spirit of prayer upon their lives, Father Lord God. Even families, Lord, even individual, Lord, let them have this prayer life, Father Lord, a secret prayer life, Father Lord God, where they can talk to you, where you can talk to them, Lord Jesus, Father Lord God. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాయన. ఇచ్చిన సమయాన్ని బట్టి అలాగనే ప్రభా, ఎవరైతే ప్రభా పరిస్థితులతో కృంగిపోయి ఉన్నారో ప్రభా, డిప్రెషన్, ఆపరేషన్ లార్డ్ ప్రభా, ఎవరికైతే స్వస్థత కావాలని వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ హస్తముతో వాళ్ళని ముట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను అయినా. నీకు వందనాలు. నీకే మహిమలు, ఘనతలు ఆరోపిస్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన ఆయన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగనే we have our own page, new creation in Christ Church. You can just like that page and you will get the videos where you can listen and be blessed. And then we believe in Holy Spirit. It's not as మేము మాట్లాడేది కాదండి, అది కేవలం పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మనే మాట్లాడతారని మేము నమ్ముతామండి. We believe in Holy Spirit and who lead us and guide us. మమ్మల్ని నడుపుతాడు, మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. We believe that Christ is living. Christ is living God. I just encourage you to like that page, and we are live on every Sunday from 6 o'clock. We are on live on this page. And thank you for listening, and I pray for the blood of protection upon your families, upon you, that no evil will befall on you. I pray that all your family members and all of you will be safe throughout this week. I speak the blood of protection upon your family in Jesus' name. Amen.